అంగట్లో కూరగాయలు అమ్ముకుంటూ వడ్డీ వ్యాపారం చేస్తూ బతుకు బండిని కష్టపడి లాగుతున్న ఓ నిరుపేద మహిళ జీవితం ఇప్పుడు రోడ్డున పడింది. కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతో ఓ సేరు భూమి కొనుక్కోవాలన్న ఆమె కల ఓ రాజకీయ నాయకుడి మాయమాటల వల్ల కన్నీటి పాలైంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పాకాల టౌన్కు చెందిన నక్కల పార్వతి కూరగాయలమ్మి వడ్డీ వ్యాపారం ద్వారా దాచుకున్న 43 లక్షల డబ్బుతో భూమి కొనుగోలు చేయాలని సంకల్పించింది. ఈ క్రమంలో చిత్తూరు దేవళంపేటకు చెందిన వైసీపీ నేత మరియు బోర్వెల్స్ వ్యాపారి అయిన లక్ష్మణ్ రెడ్డి ఆమెకు పరిచయమయ్యాడు. భూమి ఇప్పిస్తానని నమ్మబలికి సుమారు 2 సంవత్సరాల క్రితం పార్వతి దగ్గర ఆ భారీ మొత్తాన్ని తీసుకున్నాడు. డబ్బులు అడిగితే దాడి, తిట్లు, చిత్రహింసలు. అయితే 2 ఏళ్లు గడిచినా లక్ష్మణ్ రెడ్డి పార్వతికి భూమి ఇవ్వలేదు, డబ్బులు తిరిగి ఇవ్వలేదు. న్యాయం చేయమని అడిగితే ఆమెను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. డబ్బులు అడిగితే నన్ను కొడుతున్నారు, నోటికి వచ్చినట్లుగా తిడుతున్నారు అంటూ పార్వతి కన్నీటితో తన ఆవేదనను వ్యక్తం చేసింది. పెద్దపంజాని మండలం తిరువకొండాపల్లి గ్రామం, రాయలపేట పోస్టు. నేనుండేది పాకాల వచ్చి తిరుపతి నియోజకవర్గం చేరుతుంది పాకాల. నేనుండేది పాకాల్లో. ఈ గత ప్రభుత్వంలో ఉండే లక్ష్మరెడ్డి తిరుపతిలో ల్యాండ్ తీసిస్తానని చెప్పేసి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. కనుక నేను కంప్లీట్ ఇచ్చాను. ఆఫీసులు చుట్టూరు తిరుగుతున్నాను, నాకు ఎలాంటి న్యాయము జరగలేదు. ఎక్కడ పోయినా నెట్టేస్తున్నారు, ఎక్కడ పోయినా ఏదింపులు. పోలీసు వాళ్ళు కూడా బ్యాడ్గా మాట్లాడుతున్నారు. ఎట్లొచ్చింది నీకు డబ్బు అంటారు. ఏంటండి, మేము సంపాదిస్తే మటుకు డబ్బు కాదు, మిగతా వాళ్ళు కోట్లు ఉండొచ్చా? ఎక్కడొచ్చింది, ఏమీని బెదిరిస్తున్నారు, వదిలేయంటున్నారు. బంగారుపాలెం రాయలు కూడా ఏదిస్తున్నాడు, నిన్నేమన్నా చేసేస్తాం, ఎట్లొచ్చింది నీకు డబ్బు అంటున్నారు. నేను వచ్చి బయట 20 ఏళ్ళు అయింది. నేను ఇది వడ్డీ వ్యాపారం చేస్తానండి. బయట వాళ్ళ దగ్గర ఏదన్నా తెచ్చి ₹2 ఇంట్రెస్ట్కి ఇస్తాను. మొత్తం డబ్బు ఇప్పుడు కాజేసుకొని బెదిరిస్తున్నారు అండి. కావేటి నగరం చేయమంటాడు, కేసు కట్టి ఎత్తేయి అంటాడు. ఏమన్నా మాట్లాడితే ఎంతమంది చచ్చిపోవాలి అది ఈ దేశంలో అంటాడు. బ్యాడ్గా మాట్లాడతారండి. నువ్వేమన్నా అలసలు చేసినావు అనుకో, నేను కేసు కట్టి ఎత్తి లోపల చేస్తాను. ఎవరు సొమ్ము తిన్నానండి నేను? నా కష్టము, నా చేతులు కష్టం అడుగుతున్నానండి. నా బాండ్లు ఉన్నాయి, కావాలంటే తెచ్చి చూపిస్తా. ఇంకా ఎన్ని లక్షలు రావాలో బాండ్లు, వడ్డీ వ్యాపారం. నేను ఎక్కడ ఫ్రాడ్ చేసినట్లు లేదే. నా సొంత డబ్బు కష్టపడిండేది, ఎవరిని ఆమరించలా. నా డబ్బు ఇచ్చేకి ఎందుకు? పార్వతి ఆశ్రయించిన చోటల్లా అధికార బలం అడ్డుపడుతోంది. పోలీసుల దగ్గరకు వెళ్తే కేసు తీసుకోవడం లేదు. అధికారులను కలిస్తే లక్ష్మణ్ రెడ్డి వారిని తప్పుదారి పట్టిస్తూ న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నాడని ఆమె ఆరోపిస్తోంది. మరింత విచారకరమైన విషయం ఏమిటంటే, ప్రజాప్రతినిధులు సైతం అతనికే మద్దతు పలకడం పార్వతిని మరింత కుంగదీసింది. ఈ 2 ఏళ్లుగా నేననుభవించిన మనోవేదన ఎవరికీ రాకూడదు. ఉండడానికి ఇల్లు లేదు, కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ ఆశపడి భూమి కోసం అతనికిచ్చి రోడ్డున పడ్డాను అంటూ పార్వతి గుండెలు పగిలేలా విలపించింది. కావేటి నగరం సిఐ కానీ, ఎదుర్కొప్పు మెస్ఐ కానీ వాళ్ళకే సపోర్ట్, అందరూ వాళ్ళకే సపోర్టా. పాకాల సిఐ ఏదన్నా మాట్లాడితే ఆ సార్ని కూడా బెదిరిస్తున్నారు. సరే అట్లా నమ్మి నేను ఇతనికి ఇచ్చాను, వాళ్ళ అన్న కొడుకు ఇచ్చాను. 43 లక్షలు అండి. గోల్డ్ మొత్తం పెట్టేసి ఇస్తే 43 లక్షలు ఇచ్చుకునేసి ఇచ్చి కూడా 2 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చే కొందరికి ఎవరు పార్టీలో ఉంటే వాళ్ళని జతగట్టుకొని తిట్టించేది, నన్ను బ్యాడ్గా తిట్టించేది. నువ్వేం చేసుకుంటావు అనేది బ్యాడ్గా మాట్లాడేది. నాకుండే ఇల్లు కూడా లేదు, మొత్తం మోసగిచ్చి తీసుకున్నారు. మరి నన్ను రోడ్లోకి పెట్టినారు. ఇప్పుడు వాళ్ళకి ఎంత ఉందో మీరు ఎంక్వైరీ చేయాలి కదా చెప్పినప్పుడు పోలీసులు. వాళ్ళకైతే బంగళాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. ఇట్లా ప్రజలు మోసం చేసి తీసుకొని మమ్మల్ని రోడ్లు లేదంటే ఎక్కడ రోడ్లు. కష్టజీవిని అయిన తనకు జరిగిన అన్యాయంపై ఆమె గట్టిగా పోరాడుతోంది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తన ఆవేదనను వినిపించింది. ముఖ్యమంత్రి తన బాధను గుర్తించి వెంటనే జోక్యం చేసుకుని తనకు జరిగిన నష్టానికి న్యాయం చేయాలని, లక్ష్మణ్ రెడ్డి నుండి 43 లక్షల డబ్బును తిరిగి ఇప్పించాలని ఆమె ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. అందుకే కనుక చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతున్నా, మాకైతే రాజకీయం గురించి తెలియదండి. నాకు ఇంత అన్యాయం జరిగింది చాలా బ్యాడ్ గా. నన్ను బతికే ఛాన్స్ లేదండి. నేను ఊరూరు తిరుగుతున్నా, డిఫరెన్స్ అయిపోయిన. దయచేసి నన్ను ప్రభుత్వం చూసి మీరు గౌరవించండి. ప్రతి ఒక్క ఆడబిడ్డ కష్టము గౌరవించండి. రాజకీయ ముఖ్యం కాదండి, ప్రతి మహిళ కష్టము గుర్తింపండి. సంవత్సరం నుంచి పోరాడుతానండి నేను. ఇంత డబ్బు చేసి మా అమ్మాయి సన్నగా అయిపోయింది. మా చేతులు కష్టము. మళ్ళీ మెకానిక్ షాపు 5 నిమిషాల్లో ఇంత ఫ్రాడ్ పని చేశారు. మేము తిరుగుతూనే ఉన్నాం ఆఫీసుల చుట్టూ. ఎందుకు మీడియాకి ఉన్నానండి? మీరు రాజకీయ అడ్డం పెట్టుకొని ఎందుకు నా ప్రాణాలు తాడుకుంటున్నారు అని అడుగుతున్నా నేను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.